Hi, hello, welcome back to our channel, Can Indian Pilla. This is Harika. This is Raghu. And this is Vamika లేదు పడుకుంది వామిక. సో ఎర్లీ మార్నింగ్ 7:30 అవుతుంది అండ్ వామిక ఇంకా నిద్రలో ఉంది. సో దాన్ని లేచే లోపు ఇక్కడ దగ్గరలో స్కందగిరి టెంపుల్ ఉందంటే అక్కడికి వెళ్ళేసి వద్దాము అని చెప్పి ప్లాన్ చేసాము. సో అలానే వీడియో తీసి మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాము. వామిక ఇంకా లేవలేదని కాదు, మార్నింగ్ 4:30కి లేచి కొంచెం పాడుకొని 5:30కి తిని మళ్ళీ ఇప్పుడే 7 o'clock పడుకుంది. అదే లేచేలో పోయిద్దామని చెప్పి వేసుకుంది. యా, సో గుడి ఎలా ఉంటుంది ఏంటి నాకు తెలీదు. సో లెట్స్ గో. గుడికి అయితే వచ్చేసాము. చాలా పెద్దగా ఉంది గుడి, ఇంటికి దగ్గరలోనే ఉంది, 7 minutes దారిలో ఉందన్నమాట ఈ గుడి. గుడి పైన ఫ్లోర్లో ఉందన్నమాట. కొన్ని మెట్లు, ఒక 20 or 25 మెట్లు ఎక్కాల్సి ఉండే. నాకు తెలిసి వీల్ చైర్ యాక్సెస్ కూడా ఉన్నట్టుంది, అంటే లిఫ్ట్ అలా ఏదన్నా ఉండొచ్చు. బట్ మేమైతే ఇలా మెట్లు ఎక్కి వెళ్ళాము. టెంపుల్ వైబ్ అయితే చాలా బాగుండే అండ్ లైక్ చాలా పాత గుడిలాగా లోపలంతా స్టోన్తోని చేస్తున్నారనమాట. చాలా బాగుండే. లోపల వీడియోగ్రఫీ అంత అలౌడ్ లేదు, సో మాకు కుదిరినంతనే మేము వీడియో చేసి చూపించగలిగాము. ఇది వచ్చేసి మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామి గుడి, బట్ ఇందులో శివుడు, దుర్గాదేవి అండ్ వినాయకుడి గుళ్ళు కూడా ఉన్నాయి ఇందులో. గుడి వైపు అయితే చాలా బాగుండే, చాలా పీస్ఫుల్గా ఉండే. మేము వచ్చింది వర్కింగ్ డే కాబట్టి కొంచెం తక్కువ రష్ ఉండే, బట్ యూజువల్గా చాలా రష్ ఉంటుందంట. అలా దర్శనం చేసుకొని మేము కింద ప్రసాదం అయితే తీసుకోవడానికి వచ్చేసాము. ఇవాళ ప్రసాదం వచ్చేసి పొంగల్ పెట్టారనమాట, చాలా ఎమ్మిగా ఉండే. గుడి అయితే అసలు చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. లోపల కూడా ఏదో పూజ యజ్ఞం లాగా ఏమో అవుతుంది. చూడడానికి అయితే చాలా మంచిగా ఉంది, మంచి ప్రశాంతంగా. ఎవరైనా సరే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే దూరం ఉన్నా సరే కానీ వచ్చి విజిట్ చేయొచ్చు ఈ టెంపుల్ని. చాలా బాగుంది. లోపల ఫోటోగ్రఫీ అలౌడ్ లేదు, అందుకే మేము ఏమీ వీడియో కూడా చేయలేదు. నన్ను అడిగితే మాత్రం వీడియో చూడడం కన్నా వచ్చి డైరెక్ట్గా చూడడం చాలా బాగుంటుంది ఈ గుడిని. సో ఇప్పుడే ప్రసాదం తీసుకొని బయటకు అయితే వచ్చేసాము. గుడిలో వైబ్ మాత్రం చాలా 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 బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎవరైనా ఈ గుడికి విజిట్ చేస్తానంటే కింద డిస్క్రిప్షన్లో నేను అడ్రస్ పెడతాను, విజిట్ చేయండి. ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి, స్కందగిరి టెంపుల్ అంట. చాలా 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 బాగుంది, మాకైతే చాలా నచ్చింది. చాలా పీస్ఫుల్ స్టార్ట్ టు ద మార్నింగ్ అనిపించింది. లోపల వీడియో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట, తీయొద్దు, అందుకే తీయలేదు. కానీ చాలా బాగుంది టెంపుల్ అయితే. సో అది మా టెంపుల్ విజిట్. ఇంకా ఇవాళ ఏమేమి చేస్తాము అనేది మనం ముందు చూద్దాం. దర్శనం అయ్యాక టీ తాగుదామని చెప్పి పక్కనే సీక్రెట్ కిచెన్ అని ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ టీ, ఉస్మానియా బిస్కెట్స్ అండ్ బటర్ మస్కా ట్రై చేసాము. చాలా బాగుండే. టీ అయితే చాలా బాగుంది, రఘుకు చాలా నచ్చింది. బట్ మేము తింటూ ఉంటేనే ఇంటి నుంచి కాల్ వచ్చింది, వామిక లేచింది అని చెప్పేసి ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోయాము. వామికతో కొంచెంసేపు మేము అలా ఆడుకొని ఇంట్లో టైం స్పెండ్ చేసాము. అలా కొంచెం టైం స్పెండ్ చేశాక మధ్యాహ్నం మళ్ళీ షాపింగ్కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయాము. ఇలా ఫుల్ కవర్ చేసుకొని వెళ్తే కానీ హైదరాబాద్ పొల్యూషన్కి కానీ ఎండకు కానీ మేము ఉండలేము. సో వామికకి ఇలా ఫుల్ క్యారియర్లో వేసేసుకొని తనకి అలా స్కార్ఫ్ వేసేసాను, నేను కూడా స్కార్ఫ్ వేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మేము నెక్లెస్ మాల్కి వచ్చాము. దీని పేరు సత్వా నెక్లెస్ మాల్ అంట. ఇప్పుడైతే ప్రజెంట్గా జూడియోలోకి వెళ్తున్నాము. మా అమ్మికకి కొన్ని డైలీ వేర్ డ్రెస్సెస్ చూద్దామని. ఇప్పుడే షాపింగ్ అయిపోయింది, కానీ అంటే అవ్వలేదు, బట్ కొంచెం షాప్ చేసాము. అండ్ ఇక్కడ మాకు టిప్స్ ఫ్రాంకీ కనిపిస్తే, ఫ్రాంకీ తిని చాలా రోజులు అవుతుందని అది ట్రై చేద్దామని వచ్చాము. ఫ్రాంకీ ఆర్డర్ ఇచ్చాము. సో లెట్స్ వెయిట్. టేస్ట్ మారలే కానీ మోసం చేస్తారు ఫ్రెండ్స్.
199 బోర్డు మీద రాశారు కానీ 130 రూపీస్ ఛార్జ్ చేసినారు. ఎందుకని అడిగితే చీజ్ యాడ్ చేసినారంట. ఎవరినాడు యాడ్ చేసినో తెలియదు. 199 ఉండే ఛార్జ్ చేశాక 134 అనిపించింది. ఎందుకు అంటే చీజ్ యాడ్ చేస్తారు కదా అన్నాడు. నేనేమో అడగలేదు చీజ్. ఎనీవేస్ అలా కొంచెం షాపింగ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. షాపింగ్ అయితే కొంచెం అయింది కానీ టైర్డ్ అయితే ఫుల్ అయిపోయాము. ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉండేసరికి మేము ఏం తీసుకోవాలి ఏం తీసుకోవాలి కూడా మాకు అర్థం కావట్లేదు. అలా టైర్డ్ అయిపోయామని ఇంటికి వెళ్ళిపోయి ఈవినింగ్ అయితే పిస్తా హౌస్కి వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ ట్రై చేద్దామని చెప్పి లాస్ట్ టైం రఘు ఇండియాకి వచ్చినప్పుడు పిస్తా హౌస్లో బిర్యానీ బాగుంది అని చెప్పాడు. ట్రై చేశారంట. సో ట్రై చేద్దామని చెప్పి హిమాయత్ నగర్లోని పిస్తా హౌస్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఒక రాయల్ ప్యాలెస్ లాగా ఉండే అంబియన్స్ అయితే బాగుండే. No? Mommy, no? Alexa? Can you make dog sound? Boo 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 boo. Boo 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 boo. How's it? బాగుంది. ఫుడ్ ఎట్లుంది మా బాగుందా? ఫింగర్ బాల్ డెసర్ట్కి అప్రికాట్ డిలైట్ ఇచ్చుకున్నాము. ఎక్సైటెడ్. డెజర్ట్ కూడా చాలా బాగుండే, ఫుడ్ కూడా బాగుండే. పిస్తా హౌస్లో ఆబ్వియస్లీ ఫుడ్ బాగుంటుంది. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ప్లీజ్ టు ట్రై ఫుడ్ ఇన్ పిస్తా హౌస్. అండ్ మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యారీ నేను పిల్ల. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.